ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనగాం బస్టాండ్ వేదికగా వరంగల్ కళాబృందం సభ్యులు పాటలు మరియు ఆటల ద్వారా ప్రయాణికులకు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వరంగల్ కళాబృందం సభ్యులు తమ గీతాల ద్వారా ట్రాఫిక్ నియమాలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, అలాగే అతివేగం ప్రమాదకరమని సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి జనగాం సిఐ సత్యనారాయణ రెడ్డి హాజరై కళాకారులను ఉత్సాహపరిచారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కలెక్టర్ తీసుకుంటున్న ఇటువంటి చర్యలు అభినందనీయమని అని కొనియాడారు. ప్రజలందరికీ కూడా ఎన్ని మాటలు చెప్పినా కానీ పాట రూపంలో వివరిస్తే వాళ్ళకు అనువుగా అర్థమవుతుందని నాటక రూపంలో కానీ పాట రూపంలో కానీ తెలియజేసి మీ అందరికీ ప్రోత్సహించి హెల్మెట్ పెట్టుకోవాలా, ప్లస్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పదే ప్రతిరోజు కూడా అవగాహన చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు చాలామంది ఈ పాటలో నిజంగా కూడా చెప్పాలంటే అద్భుతంగా ఉంది. అది జగమెరిగిన సత్యంలాగా మనకు ఉండదు. ఉదాహరణకు సింపుల్గా ఒక్కటే చెప్తున్నా. నిన్న నైట్ కూడా దినాలకు పోయి రావడం, పద్ధతులకు పోయి రావడం, వచ్చే క్రమంలో ఆడ తాగడం, ఆడ చనిపోయిన వాళ్ళతో పాటు ఇతను కూడా చనిపోవడం జరుగుతుంది. రాత్రే దినాలకు పోయి వస్తూ రాత్రి నెల్లూరు బ్రిడ్జ్ దగ్గర ఆయన కూడా చనిపోవడం జరిగింది. సో మనం దినాలకు పోయి వచ్చేటప్పుడు కానీ బయటికి ఏదైనా ఒక ఫంక్షన్కి పోయి వచ్చేటప్పుడు కానీ ఆడ ఫంక్షన్లో తాగి రావడము, ఆ ఫంక్షన్ కన్నా మనకు విషాదమే ఎక్కువ నింపుతుంది. దయచేసి ముఖ్యంగా ఈ బస్టాండ్లు బస్సుల ద్వారా ప్రయాణించి మీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.